క్లాత్లో ఫ్లవర్స్ ఎటున్నాయో ఫస్ట్ చూసుకోవాలి. ఫ్లవర్స్ ఇంకా పికాక్స్ ఏమి ఇస్తే అవి వీటి తలలన్నీ పైకి ఉన్నాయి అంటే మనకు బ్లౌజ్ హెడ్ అనేది ఇటు సైడ్ రావాలి. ఇంకొకటి చూడండి, ఇక్కడ మనకు హ్యాండ్స్ ఎలా ఇచ్చారు, కిందికి ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా హ్యాండ్స్ సేమ్ ఇచ్చిండు. హ్యాండ్స్ సేమ్ ఇచ్చినప్పుడు వీటి తలలేమో పైకి ఉన్నాయి, వీటి తలలేమో కిందికి ఉన్నాయి. చూడండి, కనిపిస్తుందా మీకు? ఈ తలలు పైకి ఉన్నాయి అంటే ఖచ్చితంగా హ్యాండ్స్ అనేది ఇక్కడ తీయాలి మీరు. లేదు ఇటు సైడ్ తీసిన అనుకోండి, ఈ పీకాక్స్ కిందికి అవుతాయి. ఇలా సేమ్ ఇచ్చినప్పుడు చూసుకోవాలి, ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు. ఇవి మంచిగా ఇట్లా ఇస్తాడు కూడా కొన్ని బ్లౌజెస్కి. ఈ పైన ఈ హెడ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా హెడ్ ఇటు పైకి వచ్చే ఇస్తారు. అటు మీరు అప్పుడు హ్యాండ్స్ ఎలా తీసుకున్నా ఏం లేదు. ఇలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా హెడ్స్ పైకి ఉండాలి. ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసేద్దాం. ఇప్పుడు మనం అడ్డం నిలువు ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు మెయిన్ క్లాత్లో. ఎందుకంటే ఫ్లవర్స్ ఇక్కడ ఉన్న బార్డర్స్ వాటిని బట్టి వెళ్ళాల్సి వస్తుంది. మన మెజర్మెంట్స్ అన్నీ ఫార్ములాస్ అన్నీ మనకు లైనింగ్ బట్టినే చేస్తాము. అందుకే కాటన్ లైనింగే తీసుకొని చేస్తాము. హ్యాండ్స్ ఇప్పుడు మనకు బ్యాక్ హుక్స్ కదా, ఫస్ట్ ఫ్రంట్ ఇటు సైడ్ వేసుకోండి. బ్యాక్ కాబట్టి బ్యాక్ ఇటు సైడ్ వేసుకోండి. ఫ్రంట్ క్లోజ్ కదా మనకి, ఆన్ ఫోల్డ్లో ఉన్నప్పుడు ఆన్ ఫోల్డ్ సైడ్ వేసుకోండి. ఇలా ఫ్రంట్ ఇది కూడా అంతే మనకి, ఇది కూడా ఆన్ ఫోల్డ్లో ఉంది కదా, ఇది కూడా ఇలా. అవును కదక్క, మీరు ఏదో తనకు మధ్యలో వచ్చేటట్టు సెట్ చేసిన కదా. ఈ సెట్టింగ్స్ అనేవి మనం చేసుకోవడం వల్లనే వస్తాయి. క్లాత్ ఒకవేళ ఎక్కువ ఇలా ఉన్నప్పుడు మనకు ఈ డిజైన్ మనకు బ్యాక్ వస్తే బాగుంటుంది. మెయిన్ ఇందులో అదే కదా, పికాక్స్ ఇంపార్టెంట్, అవి ఎక్కువ ఇచ్చింది కాబట్టి. హెడ్స్ అనేవి పైకి పెట్టుకున్నా చూసిరా. ఓకేనా, ఇది ఉంచుదాము మనం. దీన్ని ఇంకో బ్లౌజ్ బ్యాక్ యాడ్ చేసి ఇది ఒకటి కూడా. ఫ్లవర్స్ ఎటున్నాయో ఫస్ట్ చూసుకోవాలి. ఫ్లవర్స్ ఇంకా పికాక్స్ ఏమి ఇస్తే అవి వీటి తలలన్నీ పైకి ఉన్నాయి అంటే మనకు